ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పాల్గొన మాసంలో అమలక ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము, ముగింపు తేదీలు, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చెయ్యాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు. పాల్గొన మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. దీన్ని ఉసిరి ఏకాదశి మరియు రంగబరి ఏకాదశి అని కూడా అంటారు. హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారము విష్ణువు స్వయంగా ఉసిరి చెట్టులో నివసిస్తాడు. అందుకే అమలకి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు శ్రీహరికి ఉసిరికాయను నైవేద్యంగా పెడితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశి ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు. మన పురాణాలలో ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతను ఇవ్వడమే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 15 రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తము ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు లక్ష్మీదేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివసిస్తారని ప్రతీతి. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీల ఆడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెప్తున్నాయి. 2025 సంవత్సరంలో అమలకి ఏకాదశి శ్రీ క్రోధి నామ సంవత్సరము పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము 9వ తేదీ మార్చి 2025 ఆదివారం ఉదయము 7:45 ప్రారంభమై 10వ తేదీ మార్చి 2025 సోమవారం ఉదయం 7:44 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయం తేదీ ప్రకారం మార్చి 10వ తేదీ సోమవారం నాడు ఏకాదశిని పాటించాలి. పారణ సమయము 11వ తేదీ మార్చి 2025 మంగళవారం ఉదయం 6:36 నుండి 8:58 వరకు. అమలకి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారంట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతన్ని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహంలో నుండి ఒక కాంతి పుంజం బయటికి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జై జైలు కొట్టి అప్పటి నుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజించిన వారికి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసము. అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ కథ యొక్క రూపాంతరము బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ ఋషి చెప్పినట్లుగా కనిపిస్తుంది. వైదిశరాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకసారి అమలకి ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు మరియు ఉసిరి చెట్టును పూజించారు. అతడు విష్ణువు యొక్క ఋషి అవతారమైన పరశురాముణ్ణి కూడా పూజించాడు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని ఉండి విష్ణు స్తుతిస్తూ భజనలు పాడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్న వేటగాడు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా అతని మరణం తర్వాత అతడు వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు. ఎలాంటి కోరికలు లేకుండా మరియు స్వచ్ఛమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల
మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ ఏకాదశి రోజున నదీ స్నానము లేదా సముద్ర స్నానము వీలు కాకుంటే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలోకి పుణ్య నదులను ఆవాహనం చేసుకుని స్నానం చేయాలి. ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి యొక్క పాపాలు నశిస్తాయి. అమలకి ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది.